ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు ఓ ప్రభంజనం. దేశ వ్యతిరేక శక్తులపై ఆయన తీసుకునే కఠిన చర్యలు ఓ సంచలనం. ఆ ఉక్కు మనిషి ప్రశంసలకు పరవశులైపోరు, కఠిన నిర్ణయాలకు వెనకాడరు, కష్ట నష్టాలకు బెదరరు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వెనుతిరిగి చూడరు. ఇప్పుడు ఆయనే భారతీయ జనతా పార్టీ తదుపరి అధ్యక్షుడు అనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్న ఆ నేతకు అధ్యక్ష యోగం వరిస్తుందా, లేదంటే మోడీ అమిత్ షా కనుసన్నల్లో పార్టీ చీఫ్ డిసైడ్ అవుతారా అనేది అంతుపట్టని ప్రశ్నగా మిగులుతోంది. మోదీకి సరితూగే ప్రచార సారథిగా యోగి. భవిష్యత్తు భారత రథ సారథి యోగి ఆదిత్యనాథ్. కట్టర్ కాషాయధారిగా హిందువుల గుండెల్లో స్థానం. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ మన యూపీ సీఎం యోగి ఒక ప్రభంజనం. దేశ వ్యతిరేక శక్తులపైన, హిందువుల వ్యతిరేక శక్తులపైన ఆయన తీసుకునే కఠిన చర్యలు ఒక సంచలనం. ఆ కాషాయ యోధుడు పొగడ్తలకు పడిపోడు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఎంత మాత్రం వెనుకాడడు. కష్టాలకు నష్టాలకు దేనికి భయపడడు. ఆయన నిర్దేశించుకున్న లక్ష్యాలను తప్ప వెనక్కి తిరిగి చూడను కూడా చూడడు. విద్యార్థి దశ నుంచే చురుకుదనాన్ని, కరుకుదనాన్ని ప్రదర్శించే యోగి తాను విశ్వసించిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడతాడు. అయోధ్య రామమందిర ఉద్యమంలో చేరేందుకు 21 వయస్సులోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్. ప్రధానిగా మోదీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత భవిష్యత్ భారత రథ సారథిగా యోగి ఆదిత్యనాథ్ పేరు బలంగా వినిపిస్తుంది. మన మోదీ స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగల సామర్థ్యం యోగికే ఉందని ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తోంది. యోగి దేశం కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోరని దేశానికి తెలిసిన సత్యం. మరి యోగి నిజంగానే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడతారా అంటే బీజేపీ శ్రేణుల నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల శివసేన కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలే మోదీ రిటైర్మెంట్ పై అనేక అనుమానాలను, ప్రశ్నలను లేవనెత్తాయి. ప్రధాని మోదీ సెప్టెంబర్లో రిటైర్ అవ్వాలనుకుంటున్నారని, అందుకే ఆయన సడన్ గా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వారసుని త్వరలోనే ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తోందని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చ ఆరంభమైంది. ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం బీజేపీ నేతల్లో 74 ఏళ్లు దాటిన వారు ఎవ్వరూ కీలక పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఉంది. ప్రస్తుతం నరేంద్ర మోదీకి 74 ఏళ్లు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 17న మోదీ 75వ పుట్టినరోజు. ఈ నెలలోపు ఆర్ఎస్ఎస్ మోదీతో ప్రధాని పదవికి రాజీనామా చేయిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. గతంలో ఎల్కే అద్వానీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఆయనకు 74 ఏళ్ల పైబడి వయస్సు ఉందని 2014లో మోదీని బీజేపీ అధిష్టానం ప్రధానిగా ప్రకటించింది. పార్టీకి ఆర్ఎస్ఎస్ కు అనుబంధం ఎవరూ కాదనలేంది. అయితే గత దశాబ్ద కాలంలో బీజేపీకి సంఘ్ మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ క్రియేట్ అవుతూ వస్తోంది. పార్టీలో వ్యక్తిపూజకు ఆస్కారం లేదని, అలాంటిది రెండోసారి ఎన్నికైన తర్వాత మోడీ శకం అనేలా జరిగిన ప్రచారం మూడోసారి ఎన్నికల్లో దెబ్బ పడిందనే చర్చ కాషాయ పార్టీలో వెన్నుదన్నుగా నిలిచే సంఘ్లో ఆఫ్ ది రికార్డుగా వ్యక్తమైంది. సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 3 సార్లు విజయం సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టారు. 4వసారి ఎన్నికల్లో సొంతగా విజయం సాధించాలంటే పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేయాలనే డిమాండ్లు ఇప్పుడు వినపడుతున్నాయి. 3వసారి విజయం సాధించిన పార్టీ ఎంపీ సీట్లు తగ్గడం, మిత్రపక్షాల మద్దతుతో సర్కార్ నావ నడుస్తూ ఉండటం మున్ముందు ప్రమాద ఘంటికలకు సూచిగా కాషాయదారులు భావిస్తున్నారు. 4వసారి విజయం సాధించాలన్నా, రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరాలన్నా, యువ నాయకత్వం ఎదగాలన్నా మార్పు కావాలనే ఆలోచన వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో పార్టీని నడపగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న నేత కోసం అన్వేషణ సాగుతోంది. పార్టీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ లాంటి హేమాహేమీలు ఉన్నా ప్రస్తుతానికి వాళ్లు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో యువ నాయకత్వం కోసం పార్టీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు శోధిస్తున్నట్లు టాక్ వస్తోంది. సుదీర్ఘకాలం పార్టీ బాధ్యతలు చూసేలా, వచ్చే ఎన్నికల్లో మోదీకి అండగా నిలిచేలా, పార్టీలో జోష్ నింపేలా, హిందూ ఓటర్లను ఆకర్షించే క్రౌడ్ పుల్లర్ కోసం నాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. పాలనా అనుభవం, పార్టీలో ఉత్సాహాన్ని నింపడం, ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి ఆమోద్యయోగుడిగా ఉండటం, ప్రజలను ఆకర్షించగలగడం వంటి బహుముఖ నాయకత్వ లక్షణాలు కలిగిన నేతగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైపే అందరి చూపు మళ్లుతోందనే చర్చ నడుస్తోంది. కరడుగట్టిన హిందూ నేతగా, ఉత్తరప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించిన ప్రభుత్వాధినేతగా, పార్లమెంటేరియన్గా, విపక్షాల విమర్శలను తిప్పికొట్టే నేతగా, మున్ముందు మోడీకి సరితూగే నేతగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ పార్టీ చీఫ్గా ఎన్నిక లాంఛనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్టీకి ప్రభుత్వానికి సంకు మధ్య సమన్వయ బాధ్యతలు చూసేలా ఎన్నికల రణరంగంలో మోడీకి సరితూగే ప్రచార సారథిగా యోగి నిలుస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయిలో యోగిని ప్రొజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలోనే యోగికి జాతీయ పార్టీ అధ్యక్ష యోగం కుదురుతుందని కట్టర్ హిందూ కాషాయవాదులు బలంగా నమ్ముతున్నారు.